హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎటువంటి సాసులు లేకుండా అచ్చం స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఎగ్ రైస్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్ బాక్స్గా కానీ ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఎగ్ రైస్ని. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఎగ్ రైస్. అలాగే ఇంకా ఎవరైనా నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఇలా పగలగొట్టి తీసుకోవాలి ఎగ్స్. వీటిని ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ మెత్తగా కాకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలపెడుతూ మరీ ఎక్కువ విరిగిపోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ని. చూసారా, ఇక్కడ నేను ఎలా ఫ్రై చేశానో అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ని ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి, ఇలా సన్నగా తరిగి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. ఇవి 3 వేసేసి మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలపెడుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇక్కడ ఆనియన్ కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వెళ్ళేంత వరకు మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందులోకి 1 మీడియం సైజ్ టమాటా ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. ఇవి మొత్తం బాగా మగ్గాలండి. టమాటా మగ్గడానికి ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసేసి సాల్ట్ మొత్తం వీటికి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత వేసి 1 నిమిషం మగ్గనివ్వాలండి. ఇప్పుడు చూసారా, 1 నిమిషం తర్వాత చూస్తే టమాటాలు మొత్తం మగ్గిపోయాయి. ఇలా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత ఇక్కడ నేను 1 స్పూన్ కారం పొడి తీసుకున్నాను. 1 స్పూన్ కారం పొడి, అలాగే ఇంకొక స్పూన్ ధనియాల పొడి. ఇవి 2 వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత ఇక్కడ నేను 1 స్పూన్ చికెన్ మసాలా పొడి తీసుకున్నాను. చికెన్ మసాలా పొడి వేయడం వల్ల ఎగ్ ఫ్రైడ్ రైస్కి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. పొడి వేసుకొని మంచిగా అది కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందాక మనము ఎగ్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అండి, ఇప్పుడు అది తీసుకొని మొత్తం ఇందులో వేసేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తం అంతా ఎగ్లో అంతా మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపెట్టాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందే రైస్ ఉడకపెట్టి పెట్టుకున్నానండి, ఒక 1/2 కేజీ మైన. ఇప్పుడు ఆ రైస్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమం మొత్తం రైస్కి అంతా బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి.
చూసారా, ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర తీసుకొని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి రైస్ మొత్తం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేడివేడిగా కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్. చూసారా, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఎంతో హెల్తీ కూడా, బయట నుంచి తెచ్చుకొని తినే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ఎగ్ రైస్ని. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూసారు కదండి, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.